అండ్ సెమెన్ టెస్ట్ చేయించినప్పుడు ఆ సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది అండ్ సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తే బ్లాక్ ఉందా లేదా అనేది తెలిసిపోయింది. ఎందుకనంటే సెమెన్లో వాల్యూమ్ కనుక 0.5 ml కన్నా తక్కువ ఉండి ఫ్రక్టోజ్ లేదు అనంటే ఎక్కువ శాతము ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద టైమ్స్ వ్యాస్ లేనట్లు, లేకపోతే ఎజాక్యులేటరీ డక్ట్లో కానీ లేకపోతే సెమినల్ వెసికల్స్లో కానీ బ్లాక్ ఉన్నట్టు. అండ్ కొంతమందిలో ఎపిడైడిమిస్లో బ్లాక్ ఉంటుంది. ఈ ఎపిడైడిమిస్లో బ్లాక్ ఉన్నా కూడా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే ఆ ఎపిడైడిమిస్ హార్డ్గా తెలిసిద్ది. పేషెంట్ని అడిగినప్పుడు కొంతమంది చెప్తారు, వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినా లేదా పేషెంట్ అడిగినప్పుడు అంతకుముందు ఏమైనా టీబీ ఏమన్నా వచ్చిద్దా అనేది కూడా కనుక్కోవాలి. సో ఈ జస్ట్ పేషెంట్ దగ్గర నుంచి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని హిస్టరీ తీసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి సింపుల్ సెమనాలిసిస్ చేస్తే బ్లాక్ ఉందా లేదా అనేది తెలిసిపోయింది. కానీ చాలామంది పేషెంట్స్ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలేక బాధపడుతున్న పేషెంట్స్ వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ ఏంటో తెలుసుకోకుండా జస్ట్ బ్లైండ్గా వాళ్ళ వైఫ్తో పాటు ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా రీజన్ ఏంటో తెలుసుకోకుండా సంవత్సరాలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి ఆ జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ కనుక టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఏదైనా ఉంటే, అబ్స్ట్రక్షన్ ఉంటే, మీరు ఏ ట్యాబ్లెట్స్ వాడుకున్నా మోస్ట్లీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కరెక్ట్గా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ఎక్కడుంది అండ్ ఆ బ్లాక్కి రీజన్ ఏంటి, అసలు వ్యాస్ ఉందా లేదా అనేది తెలుసుకుంటేనే ఆ ఎజోస్పెర్మియా పేషెంట్స్కి జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ చాలామంది పేషెంట్స్ మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తా సంవత్సరాలు టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలకి ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నారో మగవాళ్ళ సైడ్ నుంచి మీకు కరెక్ట్గా ఈ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ ఏంటి అండ్ వన్స్ ఆ రీజన్ తెలిసిన తర్వాత దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది 100% చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.